ISR 9 న్యూస్ కి స్వాగతం. నా పేరు వారు. నీకు డీటెయిల్స్ వస్తాయి. గ్లోబల్ ఉమెన్ పీస్ యూనివర్సిటీ ద్వారా డాక్టరేట్ అందుకున్న కిషోర్ కుమార్ నల్గొండకు చెందిన అర్మోడు రిజర్వరో ఇన్స్పెక్టర్ పల్లె కిషోర్ కుమార్ కు న్యూఢిల్లీలోని గ్లోబల్ ఉమెన్ పీస్ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఆదివారం తమిళనాడులోని ఊటీలో జరిగిన కార్యక్రమంలో కిషోర్ కుమార్ కు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కె వెంకటేశం, అదేవిధంగా డాక్టర్ జయ మహేష్, రిటైర్డ్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ రామచంద్రులు డాక్టరేట్ అందజేశారు. ఇక కిషోర్ కుమార్ చేసిన సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు కరోనా సమయంలో కరోనాతో మృతి చెందిన వారికి అంత్యక్రియలు నిర్వహించడం, కళారంగానికి చేస్తున్న సేవలను గుర్తింపుగా యూనివర్సిటీ డాక్టరేట్ను అందజేసింది. ఇక ఈ కార్యక్రమంలో డాక్టర్ పి మాన్యువల్, డాక్టర్ అరిఫ్ ఉద్దీన్, అదేవిధంగా ఆర్ గణేష్, సుకుమారు, రామకృష్ణన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ISR 9 న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు జనయత్రి ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇనుపమూర్తి శ్రీనివాసరావు అభినందనలు తెలియజేశారు. ఈరోజు ఊటీలో గ్లోబల్ సంస్థ వారు ఈరోజు డాక్టరేట్ అవార్డు నాకు ప్రకటించడం జరిగింది. డాక్టర్ మునీర్ గారు, అహ్మద్ షరీఫ్, జనయత్రి ఫౌండేషన్ చైర్మన్ వారి యొక్క ఆధ్వర్యంలో మాకు ఈ డాక్టరేట్ అవార్డు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ప్రగతి ఫౌండేషన్ మన చైర్మన్ గారు అతను నాకు ఈరోజు ప్రకటించడం, ఊటీ తీసుకురావడం, తన యొక్క వినియోగించుకోవడానికి ఎవరైనా కానీ డాక్టరేట్ ముందుకు తెచ్చుకోవడానికి చాలా కష్టం. డాక్టరేట్ అవార్డు రావడం కూడా అంతకంటే కష్టం. కానీ నాకు సంబంధించిన వ్యక్తులు మరి ఈరోజు నాకు నా యొక్క వ్యక్తిగతాన్ని, సేవలు చూసి, నా యొక్క మంచితనం చూసి, నేను చేసినటువంటి సేవల చూసి ఈరోజు జనయత్రి ఫౌండేషన్ తరపు నుంచి నల్గొండ జిల్లా ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా నేను డాక్టర్ పల్లె కిషోర్ కుమార్గా సేవలు చేస్తున్నాను. అదేవిధంగా కళాకారుడుగా, తెలుగు నాటక రంగ పద్యాలుగా, అదేవిధంగా తబలిస్టుగా, సింగర్గా నేను ఎంతో ఎదుగుదల ఎదిగి 150 అవార్డులు తీసుకోవడం జరిగింది. ఇది 3వ డాక్టరేట్ అవార్డు. బెంగళూరులో, తర్వాత ఊటీలో ఈరోజు, తర్వాత గోవాలో తీసుకోవడం జరిగింది. నాకు చాలా సంతోషకరంగా ఉంది. ఈ యొక్క అవార్డు తీసుకోవడం చాలా చాలా సంతోషంగా ఉందని నేను నా హృదయపూర్వకంగా తెలియజేస్తూ, ఈ యొక్క అవకాశం కల్పించిన వారికి నా హృదయంగా నేను వాళ్ళ ప్రేమతో, అభిమానంతో, అనురాగంతో నేను వాళ్ళకి తెలియజేసి ప్రార్థిస్తున్నాను.